నవంబర్ 24-25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగబోతుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఆక్షన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా టీమిండియా స్టార్ ఆటగాళ్లు అలానే కెప్టెన్ మెటీరియల్ అయిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఈ ఆక్షన్లో పాల్గొనడంతో ఒక్కసారిగా మెగా వేలంపై భారీ అంచనాలు పెరిగాయి. అత్యధికంగా ఏ ఆటగాడు ఎన్ని కోట్లు కొల్లగొడతారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉండడంతో అతడిపై ఈ మెగా వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. అతడు ఈ వేలంలో దాదాపు 30 కోట్ల వరకు దక్కించుకుంటాడని విశ్లేషకుల యొక్క అంచనా. ఇదిలా ఉంటే స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రిటర్న్ చేసుకోకపోవడంతో రిషబ్ పంత్ వేలంలోకి వచ్చాడు. పంత్ తన రీఎంట్రీలో రెట్టించిన ఉత్సాహంతో ప్రదర్శనలు చేస్తున్నాడు. అయినప్పటికీ ఢిల్లీ జట్టు అతడిని వదులుకొని సంచలనాలకు తెరలేపింది. దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ వేలంలో 2 కోట్ల కనీస ధరగా పంత్ తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. అసలు గత సీజన్ ఐపీఎల్లో పంత్ అద్భుతంగా రాణించినప్పటికీ ఢిల్లీ ఎందుకు వేలంలోకి విడిచిపెట్టిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. దీంతో ఢిల్లీ జట్టుకి పంత్కి మధ్య డబ్బు విషయంలో పొంతన కుదరలేదు. అందుకే పంత్ ఢిల్లీ జట్టు నుండి బయటకు వచ్చేశాడని కొన్ని కథనాలు పేర్కొంటే, మరికొంతమంది ఢిల్లీ మేనేజ్మెంట్తో విభేదాల కారణంగానే పంత్ బయటకు వచ్చాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పంత్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనను జట్టులో ఉంచుకోకపోవడానికి డబ్బు కారణం కాదని ఖచ్చితంగా నేను చెప్పగలనని తన సోషల్ మీడియా అకౌంట్లో రిషబ్ పంత్ పోస్ట్ చేశాడు. ఈ మెగా వేలంలో ఏ జట్టు అయితే నన్ను కొనుగోలు చేస్తుందో ఆ ఫ్రాంచైజీకి 100% న్యాయం చేయడం నా బాధ్యత. ప్రత్యేకంగా ఫేవరెట్ ఫ్రాంచైజీ అంటూ ఎవరూ లేరని పంత్ పేర్కొన్నాడు. పంత్ మాటలు బట్టి అంతర్గత వివాదాల కారణంగానే అతడు ఢిల్లీ జట్టు నుండి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే పంత్ కోసం చెన్నై, బెంగళూరు, పంజాబ్ జట్లు విపరీతంగా పోటీ పడుతున్నాయి. మరి ఈ ముగ్గురిలో ఏ జట్టు తరపున పంత్ ఆడితే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.